నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మహారాష్ట్ర మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాక ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. దాదాపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా అంతా దేవేంద్ర ఫడ్నవీస్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అంటున్నారు. సో మనం వేచి చూడాలి ముఖ్యమంత్రి ఎవరవుతారు అనేది మహారాష్ట్ర. కాకపోతే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎంత వన్ సైడ్గా ఉండటానికి, ఎన్డీఏ లేదా మహాయుతి స్వీప్ చేయటానికి కారణాలేంటి? ముఖ్యంగా 3 కారణాలు మాట్లాడుకోవాలి. అట్లాగే 3 వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకోవాలి. 3 కారణాలు. ఏక్ హై తో సేఫ్ హై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాటెంగే తో కాటెంగే ఇది రెండోది. మూడోది బీజేపీ కూడా ఉచితాలు లేదా ఫ్రీబీ అనేది ఒకటి తీసుకొచ్చాక తప్పలేదు, పొలిటికల్ కంపల్షన్. జార్ఖండ్లో సోరెన్ తీసుకొచ్చినట్టు అట్లాగే మహారాష్ట్రలో లాడ్లీ బెహనా స్కీమ్, మహిళలకి నెలకు 1500 రూపాయలు, దాన్ని పెంచుతామని గెలిస్తే. ఈ 3 కారణాలైతే వన్ సైడ్ స్వీప్ కింద కనబడుతున్నాయి. అట్లాగే 3 వ్యక్తులు, తెర వెనక పనిచేసిన వ్యక్తులు, తెర ముందు పనిచేసిన వ్యక్తి. తెర వెనక పనిచేసిన వ్యక్తి మొత్తం వ్యూహకర్త అమిత్ షా. దాదాపు 2024 లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాది 30 స్థానాలు గెలుచుకుంటాం. బీజేపీ కేవలం 9 స్థానాలకు పడిపోవటం నెంబరు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని అలర్ట్ చేసిందని చెప్పచ్చు. అప్పటి నుంచే అమిత్ షా తెర వెనక నుంచి మొత్తం అంతా నడిపించారన్నది మనకి ఎన్నికల ఫలితాలు అయ్యాక స్పష్టమవుతోంది. ఇక తెర వెనక వ్యక్తి ఎవరున్నారు? ఇంకొక వ్యక్తి. దాదాపు ఈ వ్యక్తి గురించి పెద్దగా ఎవరు మాట్లాడి ఉండరు. ఈ వ్యక్తే అతుల్ లిమాయే. ఎవరి అతుల్ లిమాయే? ఈయన చాలా కీ రోల్ ప్లే చేశాడు. మొత్తం అంతా కూడా సంఘ్ ఓటర్స్ అందరినీ కూడా క్యాంపెయిన్లోకి తీసుకొని వచ్చాడు. సజగ్ రహో అనే ఒకటి క్యాంపెయిన్తో డోర్ టు డోర్ క్యాంపెయిన్ తీసుకురాగలిగాడు. ఈ అతుల్ లిమాయే అనే అతను దాదాపు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఒక ఎంఎన్సీ కంపెనీకి రాజీనామా చేసి ఈ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా దిగాడు ఆయన రంగంలోకి. ఆయన మొత్తం ఫోకస్ చేసిందంతా కూడా ఈ మరత్వాడ రీజియన్ను, వీటిల్లోనే అసలు ఎందుకు మరాఠా వాళ్ళు రిజర్వేషన్ అడుగుతున్నారు, ఏమిటి ఆ అవేర్నెస్ క్యాంపెయిన్, గెలిస్తే మహాయుతి ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, ఇవంటూ కూడా ఆయన తెర వెనక గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో క్యాంపెయిన్ చేయించిన వ్యక్తి ఈ అతుల్ లిమాయే. దాదాపు 60,000 మంది సంఘ్ వాలంటీర్స్తో ప్రతి జిల్లాలో డోర్ టు డోర్ తీసుకెళ్ళగలిగాడు. కిందట 3 నెలల ఎన్నికలకి ఇంకా 3 నెలల సమయం ఉందనగా. సో ఇతని కీ రోల్ అయితే మర్చిపోకూడదు మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి స్వీప్ చేయటానికి. దాదాపు ఎన్నికల ప్రచారం అప్పుడు మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళందరూ బాటెంగేతో కాటెంగే అనే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడినా కూడా ఆఖరికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసిన వ్యక్తిగా, దాదాపు చాలా ఎన్నికల్ని దగ్గరుండి చూసిన వ్యక్తిగా మరాఠా యోధుడు శరద్ పవార్ తను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బాటెంగేతో కాటెంగేతోనే ఓడిపోయింది, ఎంత మహాయుతికి ఎంత స్వీప్ రావడానికి కారణం కూడా అదే అని చెప్పి ఆయన యోగి ఆదిత్యనాథ్ని పొగిడాడు. మనం చూసుకుంటే ఏక్ హై తో సేఫ్ హై అనేది కూడా ఎట్లా పనిచేసిందని చూసుకుంటే మరాఠా డామినేటెడ్ సీట్లు ఉన్నాయి. అందులో 86లో ఎన్డీఏ మహాయుతి లేదా 68 గెలుచుకుంది. వికాస్ అఘాది కేవలం 18 గెలుచుకుంది. రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినా కూడా ఓబీసీ డామినేటెడ్ సీట్స్ అన్నీ చూసుకుంటే ఎన్డీఏ అక్కడ 61 స్థానాలు గెలిచింది. ఎంవీఏ 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దళిత్ డామినేటెడ్ సీట్స్ ఎన్డీఏ 19 గెలుచుకుంది, ఎంవీఏ 10 గెలుచుకుంది. రైతుల గురించి మాట్లాడతారు. రైతులదంతా కూడా మేమే వెనుకుంటామన్న మహావికాస్ అఘాది లేదా కాంగ్రెస్ కూటమికి కేవలం 20 స్థానాలు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ కూడా రైతులు బాగా ఉన్న ఓటర్స్లో వాటిలో కూడా ఎన్డీఏ 36 స్థానాల్లో గెలుచుకుంది. సో దాదాపు జాట్స్, ఓబీసీస్ని అక్కడ హర్యానాలో ఎట్లా తీసుకొచ్చిందో ఒక ప్లాట్ఫామ్ మీదకి, అట్లాగే ఇక్కడ ఏక్ హైతో సేఫ్ హై అనే స్లోగన్ అయితే క్లియర్గా తీసుకొచ్చింది. అందుకే మనం గత దాదాపు 40 సంవత్సరాలు లేదా 1995 నుంచి కూడా చూసుకున్న ఎన్నికలు చూసుకుంటే మహారాష్ట్రలో క్లియర్గా కాంగ్రెస్ డెసిమేట్ అయింది. 2024కి డిక్లైన్ అయింది. ఓట్ షేర్ అంతా కూడా 10% ఓట్ షేర్కి పడిపోయింది. 40% ఉన్న ఓట్ షేర్ కాంగ్రెస్కి. అట్లాగే బీజేపీకి 7% ఉండేది 85లో మహారాష్ట్రలో,
దాదాపు ఇప్పుడు 50% దాకా వచ్చింది ఎన్డీఏ కూటమి, లేదా బీజేపీ 25% పైన ఓట్ షేర్ పెంచుకుంది. ఈ ఇద్దరు వ్యక్తులే కాకుండా పబ్లిక్గా ఓపెన్గా జనాల్లోకి వచ్చి ఏమాత్రం పనిచేయడం, ఇతను ఈ రాష్ట్రానికి ఎందుకు తీసుకొని వచ్చారు ప్రచారంకి, ఇతను ఒక తెలుగు రాష్ట్రానికి పరిమితం, పక్కనున్న తెలుగు రాష్ట్రాల్లోనే అతని ఇంపాక్ట్ లేదు. 2023 డిసెంబర్ 6 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అక్కడ ఇతని ప్రభావం ఏం పనిచేయలేదు. ఫ్లూక్ మీద గెలిచింది, 100% స్ట్రైక్ రేటు, ఇదంతా కూడా ఇతనితో ఏం ఉపయోగం లేదు అంటూ కూడా ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని బీజేపీ మహారాష్ట్రలో రంగంలోకి దింపింది. ఆ రంగంలోకి దింపినప్పుడు ప్రింట్ మీడియానే కాకుండా నా వీడియోస్లో కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు. బీజేపీ ఎట్లాగూ గెలవదు మహారాష్ట్రలో, పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించి చేయి దులుపుకుందాం అనుకుంటుంది, ఓటమికి కారణం పవన్ కళ్యాణ్ అని కొంతమంది పెడితే, తలపాగా చుట్టుకొని వచ్చి వేషధారణ మారిస్తే ఏ ఇంపాక్ట్ ఉంటుంది పవన్ కళ్యాణ్ది, ఎవరు ఓటేయరని కొంతమంది పెడితే, ఈయన ఆంధ్రప్రదేశ్నే బాగు చేయలేకపోయాడు 10 సంవత్సరాల నుంచి, ఈయన వచ్చి మహారాష్ట్రలో ఏం వెలగబెడతాడు అంటూ కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడితే, వీటన్నిటికీ తుఫాన్ కాదు ఆంధీ సునామీ అని ప్రధానమంత్రితో పొగిడించుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం మహాయుతికి బాగా ఉపయోగపడింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అట్లాగే కర్ణాటక నుంచి కొంతమంది, మౌలానా లాంటి వాళ్ళు కొంతమంది, ముస్లిం ఆర్గనైజేషన్స్ కొన్ని, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ దాదాపు 185, ఒక పక్క ఇవన్నీ కూడా మహారాష్ట్రని చుట్టుముడుతుంటే, ఛత్రపతి శివాజీ అని నేను అందుకే తమ్మునీళ్ళు పెట్టాను. లాగా ఎంటర్ అయ్యాడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. దాదాపు మనం షోలాపూర్లో రోడ్ షోలోనే రాత్రి 9:30 పైన అతని కోసం వేచి చూశారటనే అతని ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది మనకి అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రచారంకి వెళ్ళినప్పుడు దాదాపు పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడితే వీడియో చేస్తే ఒక్కొక్క వ్యక్తి గురించి చేయాలి, రేపు పొద్దున వేరే పార్టీ నాయకుడు చేసినా కూడా ఇంపాక్ట్ ఉందంటే నేను ఎట్లాగే వీడియో చేస్తాను, అందులో ఏమాత్రం సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గురించి ముఖ్యంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన ప్రచారం చేసిన 12 స్థానాల్లో అందులో ఒకటి నాందేడ్ పార్లమెంట్ స్థానం ఉంది, 11 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాదాపు నాందేడ్ పార్లమెంటు స్థానం కేవలం 1500 ఓట్ల తేడాతో ఓడిపోయింది మహాయుతి లేదా ఎన్డీఏ. కిందటి ఎన్నికలతో పోలిస్తే చాలా ఎక్కువ మార్జిన్ ఉండేది, కానీ 1500 ఓట్ల మార్జిన్తోనే ఓడిపోయింది నాందేడ్ లోక్సభ స్థానం. మిగతా 11 అసెంబ్లీ స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన స్థానాలు చూసుకుంటే కనుక మనం మహాయుతి స్వీప్ చేసింది. ఈ మహాయుతి స్వీప్ చేసింది వేవ్ ఉందని చెప్పచ్చు, కానీ 2019లో అందులో దాదాపు 5 స్థానాలు, 4 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, 1 స్థానం ఎన్సీపీ శరద్ పవార్ వర్గం గెలుచుకుంది. అక్కడ ఆ టిల్ట్ ఇటు మహాయుతి వైపు అవటానికి కారణం పవన్ కళ్యాణ్ అని నిస్సందేహంగా చెప్పచ్చు. ఎందుకంటే దాదాపు దగ్గర దాకా వచ్చారు, కానీ ఆ ఓటింగ్ రోజు ప్యాటర్న్, ఓటింగ్ అంతా పడుతుంది, ఓటింగ్ ఖచ్చితంగా మహాయుతికే వెయ్యాలి, ఎందుకు వెయ్యాలి అనే దాన్ని లాస్ట్ మూమెంట్లో పిచ్లోకి దిగి ఆ మూమెంటాన్ని అక్కడ దాకా విజయం దాకా తీసుకెళ్లిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నది చెప్పచ్చు. మనం ఆ నియోజకవర్గాలన్నీ ఉన్నాయి. దాదాపు మనం డేగ్లూరుతో ఆయన మొదలుపెట్టారు ప్రచార సభ, అది గెలుచుకుంది, బోల్కర్ గెలుచుకుంది, లాతూర్ రూరల్ గెలుచుకుంది, సిటీ మాత్రం ఓడిపోయింది లాతూర్లో, సోలాపూర్ సిటీ సెంట్రల్ గెలిచింది, సోలాపూర్ సౌత్, సోలాపూర్ నార్త్, బళ్ళార్పూర్, చందాపూర్, పూణే కంటోన్మెంట్, కాస్బా ఇవన్నీ గెలుచుకుంటానికి కారణం అక్కడ గెలిచిన అభ్యర్థులే చెప్పారు. ప్రధానమంత్రి లేదు దేవేంద్ర ఫడ్నవీస్, ఏకనాథ్ షిండే వీళ్ళందరికీ కన్నా కూడా మాకు ఆఖరి నిమిషంలో ప్రచారం చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ది మాకు బాగా ప్లస్ అయింది, అందుకే గెలిచామని చెప్పి పబ్లిక్గా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. సో మనం ఇక్కడ ఏమాత్రం తీసి పరేయకూడదు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎలా ఉంది మహారాష్ట్రలో అని. విమర్శకులు ఎప్పుడూ ఉంటారు, కానీ విజయం అందించినప్పుడు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు ఈ 11 అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి గెలుపుకి అవుట్ సైడర్ అనుకోవచ్చు, బయట నుంచి వచ్చి ప్రచారం చేసిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉంది ఈ మహాయుతి విజయానికి. వీళ్ళందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్తగా మొదలుపెట్టారు.
ఈయన ప్రచారాలకు బయటికి వెళ్ళిపోతాడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ని పట్టించుకోవట్లేదని. క్లియర్గా చెప్పచ్చు, పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన గెలిచాడు, నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మారుస్తానన్నాడు. దానికి తగ్గట్టే అక్కడ పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మారుస్తున్నాడు ఆయన. సో అదంతా కూడా అభివృద్ధి మనకు కనబడుతుంది కొన్ని రోజుల్లో. ఆంధ్రప్రదేశ్ని ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయట్లేదు. దాదాపు మెడికల్, హెల్త్, ఫ్యామిలీకి సంబంధించిన ఈ వెల్ఫేర్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా 23 నెలలుగా మాకు జీతాలు రావట్లేదని ఆయనకి చెప్పినప్పుడు కేవలం నెల రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా జీతాలు ఇప్పించారు. సోషల్ మీడియాలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టింది పవన్ కళ్యాణ్ మీద, అట్లాగే ఆయన వ్యక్తిగత లేదా కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరి మీద. ఆయన అందుకే సోషల్ మీడియాలో జనసేనకు సంబంధించి సోషల్ మీడియాలో గైడ్లైన్స్, శతగ్ని గైడ్లైన్స్ అని చెప్పి సోషల్ మీడియాలో ఆయన విడుదల చేశారు కొన్ని కీ పాయింట్స్. దాన్ని ఫాలో కమ్మన్నాడు ఆయన. ఎవరిని కూడా బాధ పెట్టద్దు అన్నాడు. తిరుపతి లోకల్స్ అందరికీ కూడా వెంకన్న స్వామి దర్శనం ప్రతి మంగళవారం నాడు ఆయన ఎన్నికల హామీలు ఇచ్చాడు. దానికి తగ్గట్టే దాన్ని కూడా ఇచ్చాడు ఆయన. అంతేకాకుండా ఆగస్టు 15వ తారీఖు పంచాయతీరాజ్కి కేవలం స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇదివరకు ప్రభుత్వాలు. ఈయన్ని దాన్ని 10,000కి తీసుకెళ్ళాడు. రోడ్లకి విడుదల చేశాడు ఫండ్స్. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రోడ్లకి ఫండ్స్ విడుదల చేశారు. 30,000 మంది మహిళలు మిస్ అయిపోతున్నారు, దాని మీద వ్యంగ్యంగా మాట్లాడారు. దాని పని పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు, హోంమంత్రి అంతా కూడా. విజయవాడలో 18 మంది మహిళల మిస్సింగ్ కేసును సాల్వ్ చేశారు. దాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మొత్తం లెక్క తీస్తున్నాము, అందరు మహిళలకి కూడా న్యాయం చేస్తానంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దాదాపు ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన అడుగు తమిళనాడు వైపు పడబోతున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో కూడా మా పవన్ కళ్యాణ్ ప్రచారంకి రావాలని, సనాతన ధర్మ అనే దాన్ని తీసుకెళ్లాలని, ద్రవిడియన్ పార్టీస్కి ఎండ్ పాయింట్ పెట్టాలని, అవి పార్టీలనే కాదు అవి చేస్తున్న కరప్షన్స్కి, స్కామ్స్కి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు విడుదల చేస్తున్నప్పటికీ కూడా తమిళనాడు ప్రజలకు అందట్లేదని, అన్నామలైతో కలిసి పవన్ కళ్యాణ్ తమిళనాడులో అడుగులు వేయాలని, ఆ తర్వాత ఆయన అడుగులు కర్ణాటక, కేరళలో ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో పవన్ కళ్యాణ్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ దక్షిణాదిన ఫోకస్ చేయబోతున్నారు ఎక్కువ శాతం. ఆ తర్వాత నార్త్ ఇండియాకు కూడా. ఇక్కడ క్లియర్గా మనం ఒకటి చెప్పచ్చు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినీ రంగానికి రాబోయే రోజుల్లో దూరం అవ్వచ్చు, దేశ సేవకి లేదా పార్టీ సేవకి ఉపయోగించుకోవచ్చు. పాన్ ఇండియా పొలిటీషియన్గా పూర్తిగా మారిపోయారని చెప్పచ్చు. ఇప్పటిదాకా సినిమాల గురించే మాట్లాడతాం. ఒక రాజకీయ నాయకుడు ఒక రాష్ట్రం నుంచి, అట్లాగే దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం, పూర్తిగా భారతదేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడిగా రూపుదిద్దుకోబోతున్నాడు పవన్ కళ్యాణ్. సో ఆయన సినీ రంగానికి సంబంధించి ఆయన అభిమానులకి కొద్దిగా ఇది చేదు వార్త అయినా కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితికి పవన్ కళ్యాణ్ సేవ ఎంతో అవసరమని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించారు. రాబోయే రోజుల్లో తమిళనాడు, కర్ణాటక, కేరళయే కాకుండా ఉత్తరాదిని కూడా, అందుకే అప్పుడే బీహార్కి చెందిన వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ని వాళ్ళ రాష్ట్రానికి రావాలి ప్రచారానికి అని కోరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. 2025లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత 2026లో ముఖ్యమైనవి ఉన్నాయి, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, అస్సాము, ఇట్లా వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ని ప్రచారానికి రంగంలో దింపచ్చు బీజేపీ అని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి బీజేపీ, జనసేన కలిసి ఉంటాయా, పొత్తులో ఉంటాయా, మెర్జ్ అవుతుందా, ఇవన్నీ కూడా రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ పాన్ ఇండియన్ పొలిటీషియన్ అనేదైతే మనం ఒప్పుకొని తీరాల్సిందే. థ్యాంక్ యూ.